హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ సెషన్లో మనము అంకగణితానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇక్కడ చెప్పుకుంటాం. అయితే మరి సార్ అంకగణితం అయితే అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏది ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా ఏ టాపిక్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి అభ్యర్థులు మెసేజ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మనము 11వ తేదీ నుంచి 11 సెప్టెంబర్ 2024 నుంచి సంఖ్యా వ్యవస్థ పైన, నెంబర్ సిస్టమ్ పైన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ ప్లాన్ అనేది మీ అందరికీ పీడిఎఫ్ రూపంలో మన యాప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పంపడం అనేది జరుగుతుంది. అయితే మరి కొత్తగా ఇప్పుడే చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే మన యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. రైట్ మై డియర్ టీచర్స్, మరి అందులో భాగంగా 2 కుండల బరువు 5.3/4 కిలోగ్రాములు, వాటిలో ఒక కుండ బరువు 2.1/4 కిలోగ్రాములు అయితే రెండవ కుండ బరువు ఎంత అంటున్నాడు సార్. వెరీ సింపుల్, టోటల్గా ఏమని ఇచ్చాడు సార్ అంటే 5 మిక్స్డ్ 3/4 అని ఇచ్చాడు, -2 మిక్స్డ్ ఇక్కడ 1/4 అని ఇచ్చాడు. ఇక్కడ బాగా గమనించండి, ఇటు పక్క చూస్తే ఇది 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ భిన్నము ఏదైతే ఉందో ఇది 3/4 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. సో లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి అక్కడ. అయితే దీన్ని మనం గమనించుకున్నట్లయితే చాలా ఈజీగా చేయొచ్చమ్మా. చూడండి, 5లో నుంచి 2ని తీసేస్తే 3 వస్తుంది, 3/4లో నుంచి 1/4ని తీసేస్తే 2/4 వస్తుంది. అంటే ఇక్కడ 2 1 జా 2 2 జా = 3 మిక్స్డ్ 1/2 అని ఇలా షార్ట్కట్గా ఇలా కూడా చెప్పొచ్చు సులభంగా. ఎప్పుడు ఇలాంటి సందర్భంలో లేదు సార్ మేము జనరల్గా మాట్లాడుకుంటాం అంటే చూడండి ఒకసారి ఎలా చేయాలి అది కూడా. అంటే ఇక్కడ 5 మిక్స్డ్ 3/4 కిలోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇది ఇంటూ చేస్తే 5 4 20 + 3 23. సో 23/4 మైనస్ ఇక్కడ 4 2 8 + 1 9, 9/4 ఇక్కడ 23లో నుంచి 9ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 14 వస్తుంది. సో 14/4 అంటే 4 3 జా 12, 2 మిగిలింది 2/4. అగైన్ అలాగే వచ్చింది కదమ్మా. ఎస్ ఆర్ నో? 3 మిక్స్డ్ 1/2 కిలోగ్రామ్స్. రెండవ కుండ బరువు ఎంత సార్ అంటే 3 మిక్స్డ్ 1/2. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి, 6 కిలోగ్రాముల మామిడి పండ్ల వెల 84 రూపాయలు అయితే 7.1/2 కిలోగ్రాముల మామిడి పండ్ల వెల ఎంత? చాలా సులభంగా చేయొచ్చు. 6కి 84 అయినప్పుడు 1కి ఎంత అవుతుంది? 1కి ఎంత అవుతుంది? 14. ఎస్, 14 రూపాయలు అవుతుంది. 6 14 జా 84. అయితే ఇప్పుడు చూడండి 14,000 ఎంతమ్మా? 14,000 ఎంతండి? సో ఇక్కడ 98. 14 7 జా 98. ఇందులో హాఫ్ ఎంత? 7 కలపండి, 105. వేర్ ఈజ్ యువర్ ఆప్షన్? 105. ద 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. మళ్ళీ మనం ఎక్కువ తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు, క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు తల్లి ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి ఒకసారి, ఇదేం చెప్తుంది? రమ్య వయసు 15 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ వయసు 40 సంవత్సరాలు అయితే వారి వయసుల నిష్పత్తి ఎంత? 15 అక్కడ 40 అంటే 5 3 జా 5 8 జా. సో 3:8 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. డైరెక్ట్గా క్యాన్సిలేషన్, చాలా చాలా చిన్న బిట్టు. ఈ ప్రశ్న చూడండి, 36 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తే అదే పనిని 9 మంది చేయడానికి ఎంత కాలం పడుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ 36 మెంబర్స్ 12 డేస్లో పనిచేస్తున్నారు, 9 మంది ఎన్ని రోజుల్లో పనిచేస్తారు? ఎస్, మన ఇంటి దగ్గర ఒక పని పెట్టామండి, 36 మెంబర్స్ అయితే 12 డేస్లో కంప్లీట్ చేస్తామని వచ్చారు. బట్ మనకు 9 మెంబర్సే కావాలనుకుందాం. 9 మెంబర్సే తీసుకుంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే మనుషుల సంఖ్య తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ 36/9 ఈ రిలేషన్ తీసుకోవాలి. ఆ రిలేషన్ ఎలా చెప్తున్నాం? 9 మందికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఎక్కువ రోజులు పడుతుంది. కాబట్టి ఇక్కడ రిలేషన్లో ఉన్న దాంట్లో ఎక్కువ బై తక్కువ × 12. సో 9 ఎక్కం 9, 9 4 36, 4 12 జా 48. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? 48. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి, నేను ఎందుకు గ్రాండ్ టెస్ట్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో అనేది చెప్తున్నానండి. ఇక్కడ చాలా క్విక్గా వెరీ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి ఇది ఎలా చేస్తున్నాం అంటే, ప్రకటన వెలపై 15% రుసుమునిచ్చిన తర్వాత ఒక చొక్కా యొక్క రూపాయలు 442 రూపాయలకు అమ్మినా
రుసుము రూపాయలలో ఎంత, రుసుము ఎంత అడిగాడు సార్, ఇక్కడ క్వశ్చన్లో రుసుము ఎంత అడిగాడు. రుసుము సార్ 15% అని మనకు తెలుసు, ఇది ఎంతనో మనకు కనుక్కోవాలి. అయితే అమ్మింది ఎంత, 85%కి అమ్మడం జరిగింది. 85% వాల్యూ ఎంత, 442. 85% వాల్యూ ఎంత, 442. క్లియర్, అంతే కదా. 85%కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తక్కువ వాల్యూ కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 442. క్యాన్సలేషన్ చేస్తే 5 3 జా 5 17 జా వస్తుంది. ఇక్కడ 17 1 జా 17, ఇక్కడ 17 2 జా 17 2 జా ఎంతమ్మా 34. ఎంత మిగిలింది, ఇక్కడ 10 మిగిలింది. 102 అంటే 17 6 జా 102. 26 3 జా 25 3 జా 75 ప్లస్ 3 78 ఈజ్ యువర్ ఆన్సర్. ఎగ్జామ్ హాల్లో ఇలాగే మాట్లాడుకోవాలి, ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్ అయిపోయింది, ఇది గ్రాండ్ టెస్ట్, స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్, ఇది అయిపోయింది సార్. ఇది చూడండి 6వ బిట్ ఏం చెప్తున్నాడు. ఒక వస్తువు యొక్క కొన్న విల 640 రూపాయలు, అమ్మిన విల 680 రూపాయలు అయితే అతనికి వచ్చిన లాభశాతం ఎంత, లాభం ఎంత 40 బై కొన్న విల ఎంత 640 ఇంటూ 100. ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్. 4 ఎక్కం 4, 4 ఎక్కం 4, 4 ఆర్లు 24. మళ్ళీ 4 4 జా 4 25 జా. సో 25/4 అంటే 4 ఆర్లు 24, 1 మిగిలింది. 6 మిక్స్డ్ 1/4, 6 మిక్స్డ్ 1/4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, దిస్ వన్ 6 మిక్స్డ్ 1/4. ఓకే తల్లి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 7th బిట్. ఒక క్రికెట్ బంతి ధర 36 రూపాయలు, క్రికెట్ బ్యాట్ ధర క్రికెట్ బంతికి 12 మిక్స్డ్ 1/2 రెట్లో అయినచో ఆ క్రికెట్ బ్యాట్ ఎంత అంటున్నాడు. వెరీ సింపుల్. ఫస్ట్ ఏం చేస్తాం, 36 × 12 చేసుకోండి చాలు. సో 12 6 జా 72. సో 12 3 జా 36 ప్లస్ 7 43. దీనికి హాఫ్ కలపండి 18, అంతేగా. దాంట్లో సగం ఎంత, 12 రెట్లు ఫస్ట్, తర్వాత సగం రెట్టు, హాఫ్ కలపండి ఎంత 0 4 450 రూపీస్, 450 రూపీస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా రైట్. బి అలర్ట్ అమ్మ, జాగ్రత్తగా నేర్చుకోవాలి అందరికి కూడా. ఆ తర్వాత ఈ బిట్టు చూడండి. తండ్రి మరియు కుమారుల ప్రస్తుత వయస్సులు వరుసగా 42 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాలు అయినచో 2 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి అంటున్నాడు. 2 years బిఫోర్ ఫాదర్ ఏజ్ 40 అవుతుంది, 2 years బిఫోర్ సన్ యొక్క ఏజ్ 10 అవుతుంది, అంతేగా. సో ఏముంది, 0 0 క్యాన్సల్, 4:1. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చాలా బేసిక్ క్వశ్చన్స్ రైట్. ఆ తర్వాత చూడండి 9th బిట్. ఒక చొక్కాను 2 మీటర్లు 60 సెంటీమీటర్, 2 మీటర్ల 60 సెంటీమీటర్ల గుడ్డ అవసరమైతే 7 చొక్కాలకు ఎంత అవసరం అవుతుంది. సింపుల్గా ఇదేం చేస్తారు, 260 సెంటీమీటర్స్ అనుకోండి, ఇంటూ 7. ఇప్పుడు ఇక్కడ చేయాల్సిందేంటి, 700 7 6 42 అంటే లాస్ట్ 2 వచ్చినాయి ఏమైనా ఉన్నాయంటే 2 ఉన్నాయి, ఇవి 2 కావు ఆన్సర్లు. ఒకటి తర్వాత 7 6 42, 7 2 14 ప్లస్ 18.20, 18 meters 20 centimeters. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, 18 meters 20 centimeters అయిపోయింది. ఇంటూ చేయాలి, అంతేగా, సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 8 రోజుల్లో చేయగలడు. సి సహాయంతో 4 రోజుల్లో చేయగలడు, అందరు కలిసి చేయగలరు. అయితే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్స్. చూడండి, ఏ ఒక్కడే ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు, 12 daysలో చేస్తున్నాడు. బి ఒక్కడే అదే పనిని 8 daysలో చేస్తున్నాడు. అయితే ఏ బి సి వీళ్ళు ముగ్గురు కలిసి అదే పనిని 4 daysలో కంప్లీట్ చేస్తారు. ఎన్ని డేస్లో, 4 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే సో మై డియర్ టీచర్ చాలా జాగ్రత్తగా వినండి. సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేటటువంటిది క్వశ్చన్. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి సార్, ఎల్సిఎం బేస్డ్గా తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, పెద్దదేది 8 12 4లో 12 పెద్దది, 12 1 12,
ఇవి రెండిట్లో 12ని డివిజిబుల్ చేసేది 4 ఒకటే, కాబట్టి 12 2 జా 24, 12 2 జా వస్తుంది, 8 3 జా వస్తుంది, 4 6 జా వస్తుంది. దట్ ఈస్ యువర్ ఎల్సిఎం. ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫిషియన్సీ వాటి యొక్క సామర్థ్యం ఏంటి, 12 2 జా, ఇదంతా 8 3 జా, ముగ్గురిదంతా 6 4 6 జా. వీళ్ళిద్దరు కలిసి మనకి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ 5 అయితే వాళ్ళ ఎఫిషియన్సీ, ఇక్కడ సి ఒక్కడే ఎంత సార్, మొత్తం 6, వాళ్ళిద్దరిది 5 అయితే సి ఒక్కడిది 1. సామర్థ్యం ఎంత, 1. 24 పుస్తకాలను ఏ ఒక్కడే 12 రోజుల్లో చదువుతాడంటే రోజుకు 2 పుస్తకాలు చదువుతాడని అర్థం. 24 పుస్తకాలను బి ఒక్కడే 8 రోజుల్లో చదువుతున్నాడంటే రోజుకు 3 పుస్తకాలు చదువుతున్నాడని అర్థం. మరి ఏ కామా బి కామా సి వీళ్ళు ముగ్గురు కలిసి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తే 24 పుస్తకాలు, ఒక రోజుకు 6 పుస్తకాలు చదువుతున్నారని అర్థం. అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలిసి 5 పుస్తకాలు చదివితే సి ఒక్కడే 1 పుస్తకం చదువుతాడు రోజుకు అన్నప్పుడు, అప్పుడు 24 పుస్తకాలని రోజుకు 1 చొప్పున 24 రోజుల్లో చదువుతాడు. కాబట్టి సి ఒక్కడే ఆ పనిని 24 డేస్లో చేస్తాడు. వేర్ ఈజ్ యువర్ ఆప్షన్, దట్ ఈస్ ద 4th ఆప్షన్, 24 ఈజ్ రైట్ ఆన్సర్. అరవండి చూడు తల్లి, రైట్. ఆ తర్వాత 11th బిట్. ఒక వాహనం యొక్క ప్రస్తుత విలువ 50,000 రూపాయలు. ప్రతి సంవత్సరం ఆ వాహనం 5% తగ్గుచున్నచో 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? ప్రతి సంవత్సరం 5% తగ్గుతుంది అంటే మై డియర్ టీచర్, మనం షార్ట్కట్లో చాలా మాట్లాడుకున్నాం. వెరీ సింపుల్గా 10% అంటే 1 సున్నా పోతుంది, 10% అంటే 1 సున్నా పోతుంది. 5% అంటే వాటిలో సగం ఎంత, 2,500 అంటే 50,000లో నుంచి 2,500 సబ్ట్రాక్షన్ చేయండి. 2,500 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 005, ఇక్కడ 747,500 వస్తుంది. మరి ఇందులో నుంచి మళ్ళీ 5% తీయాలి, కాబట్టి మళ్ళీ 5% అంటే 0 పోతే ఎంత, 4750, అందులో మళ్ళీ హాఫ్ చేయండి. సో 2 2 జా 4, మళ్ళీ 2 3 జా 6, 2 7 జా అండ్ 2 5 జా. ఇది సబ్ట్రాక్షన్ చేయండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఫటాఫట్, సింపుల్గా, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 10% అంటే ఒక 0 సగం చేస్తే 5% వచ్చి అది తీసేస్తే మిగిలిన 2వ సంవత్సరం ఇంత పోతుంది. 2వ సంవత్సరంలో మళ్ళీ 5% తగ్గుతుంది. కాబట్టి చూసండి, ఇక్కడ 5, ఇక్కడ ఏమొస్తుంది 9 అంటే 2, ఇక్కడేమో 4 ఉంటుంది 1, ఆ తర్వాత ఇక్కడ 45,125 రూపీస్. వేర్ ఈజ్ యువర్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, 45,125 రూపీస్. ఓకేనా తల్లి, రైట్. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్రవడ్డీని పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత కాలవ్యవధి పూర్తయిన తర్వాత అతనికి వచ్చినటువంటి వడ్డీ ఎంత? జస్ట్ వడ్డీ అడిగాడు. మీకు చెప్పాను 2 సంవత్సరాలు అంటే 2:1. ఓకేనా? ఇప్పుడు ఇందులో 10% అంటే 1,800, 20% అంటే 3,600. మనం ఆల్రెడీ చక్రవడ్డీలో కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇంటూ టూ ప్లస్ ఓకే, 3,600లో మళ్ళీ హాఫ్ 10% అంటే 360, దాంట్లో 20% అంటే 720. క్లియర్? అప్పుడు అంతే కదమ్మా. ఇది హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 360. ఇంటూ చేస్తే 2 చేస్తే 720 వస్తుంది. ఇది 36 2 జా 720, 36 72 అండ్ 000, ఇక్కడ 720. 0297. 1తో ఇంటూ చేస్తే 720 వస్తుంది, 2తో ఇంటూ చేస్తే 7200 వస్తుంది. మొత్తం 7920. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, 7920. ఓకేనా తల్లి, రైట్. ఆ తర్వాత 13వ బిట్. 2 సంఖ్యలు 11:13 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక్కొక్క దాని నుంచి 12 తీసివేస్తే ఆ నిష్పత్తి 7:9 అవుతుంది. వాటిలో చిన్న సంఖ్య ఏది అన్నాడు. సార్ వెరీ ఈజీ సార్ మీకు క్లారిటీగా చెప్పాను సార్. ఈ 2 నిష్పత్తులు ఫస్ట్ రాసుకోండి, 7:9 రాసుకోండి. ఆ తర్వాత 12 కాబట్టి ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏమీ లేదు, క్రాస్ మ్యాజిక్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇందులో ఏది ఎక్కువ అవుతుందో దాంట్లో నుంచి తక్కువదని తీసేయండి. 11 ఇక్కడ చూడండి ఎంత అవుతుంది సార్ ఇక్కడ. సో 11 9 జా 99 మైనస్ 13 7 జా 91 ఈజ్ ఈక్వల్ టు 8 పార్ట్స్ అని అర్థం. ఇప్పుడు ఈ 2 క్రాస్ మల్టిఫై చేస్తే 12 7 జా వచ్చేసి మనకు 84 వస్తుంది, 12 9 జా వచ్చేసి 108 వస్తుంది. అంటే 12 9 జా 108 మైనస్ 84 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4, ఇక్కడ 24. అంటే 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అయితే 1 పార్ట్ ఎంత
3 వస్తుంది. 1 part 3 క్వశ్చన్లో ఏం అడిగాడు, వాటిలో చిన్న సంఖ్య అన్నాడు. చిన్న సంఖ్య అంటే 11 ఇక్కడ. సో 11 into 3 is equal to 33. సో ఆప్షన్ నెంబర్ 3 is రైట్ ఆన్సర్. ఇక్కడ చూడమ్మా, ఈ ప్రశ్న ఏం చెప్తుందంటే 8 యాపిళ్ళ పండ్లను A, B, Cలు 2:x:4 నిష్పత్తిలో పంచగా ఏ మరియు సిలకు కలిపి 60 పండ్లు వచ్చినాయి. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? చూడండి, 2:x:4 అంటున్నాడు. సో వీళ్ళిద్దరికి కలిపి ఏకి సికి కలిపి 60 వచ్చినాయి అంటే 6 పార్ట్స్కి 60 అన్నప్పుడు ఒక పార్ట్కి ఎంత సార్ అంటే 10. మొత్తం ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. అందులో 60 పోతే మిగిలినవి ఎంత? 20. మరి ఆ 20 కదా ఇక్కడ, ఆ 20. పీకి 10కి ఒక పార్ట్ అంటే 20కి 2 పార్ట్స్. కాబట్టి 2:2:4 లేదా ఇవి 20 ఇవి 40. రైట్. సో మనకు కావాల్సింది ఎక్స్ విలువ ఎంత సార్ అంటే 2. ఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే 2. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, ఒక వాహనము 25 నిమిషాలలో 14 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అయితే అదే స్థిర వేగంతో 5 గంటలలో ఎంత దూరం ప్రయాణం చేయగలదు అంటున్నాడు. వెరీ సింపుల్. సో 25 minutesకి 14 కిలోమీటర్స్ అయితే మనకు 5 into 60 అంతే కదా. 5 into 60 ఎందుకు? 5 hours into 60 minutes అంటే ఆల్మోస్ట్ 300 minutesకి ఎంత అని అర్థము. సో ఎక్కువ బై తక్కువ 300 by సో 25 into 14. సో ఇక్కడ 5 5 చేయొచ్చు, ఇక్కడ 5 6 0. సో ఇక్కడ 12. సో 12 into 14 ఏడుంది? 2 4 8. 1 ప్లేస్లో 8 ఎక్కడ ఉంది? ఇదే ఆన్సర్. 168 is our ఆన్సర్. ఓకే, రైట్. ఇది చూడండి సార్, ఈ ప్రశ్న చూడండి. కారు పార్కింగ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 4 గంటలకు 60 నిమిషాలు, 8 గంటలకు 100 రూపాయలు, 24 గంటలకు 260 రూపాయలు. 4 గంటలకు 60 రూపాయలు, 8 గంటలకు 100 రూపాయలు, 24 గంటలకు 260 రూపాయలు, 12 గంటలకు 180 రూపాయలు. అయితే అనుపాతంలో ఉన్న జతలేవి అంటున్నాడు. సార్, అనుపాతంలో ఉండాలంటే మీ అందరికీ తెలుసు, వాటి రేషియో అనేది కాన్స్టెంట్ అవ్వాలి. మరి ఇక్కడ 4 1 ఇది 4:60కి తీసుకున్నట్లయితే 1:15 వస్తుంది. ఎలా? 4 1 4 15 4 1 4 15. సో 8:100 చూస్తే సో 4 2 4 25 ఈజ్ ఈక్వల్ టు 2:25 వచ్చింది. 24:60 2:60 ఇక్కడ చూడండి, 2 12 2 130 2 6 265 అంతేగా, అంతకుమించి రాదు. రైట్. 6:65 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి 12:180 సో ఇక్కడ 4తో చేయొచ్చు. 4 3 అండ్ 4 4 16 4 5 అగైన్ 3 1 3 15 అంటే ఇక్కడ 1:15 వచ్చింది. 1:15 ఇవి రెండు మాత్రమే సేమ్ ఉన్నాయి రేషియోలో. కాబట్టి ఏ అండ్ డి ఎక్కడుంది? ఏ అండ్ డి ఇక్కడ లాస్ట్లో ఉంచాను. 4th ఆప్షన్ ఏ అండ్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా సార్? రైట్ అమ్మా. 17వ బిట్ ఇదేం చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక స్కూటర్ను 4,700 రూపాయలకు కొని 800 రూపాయలతో తను రిపేర్ చేయించి 5,800 రూపాయలకు దానికి అమ్మినట్లయితే అతనికి వచ్చి లాభశాతం ఎంత అంటున్నాడు. ఏమండి, తను కొన్నాడు, తను రిపేర్ చేయించాడు అంటే 5,300 రూపాయలు కాస్ట్ అయ్యింది. సార్ నో 5,500 అవుతుంది. 5,500 రూపీస్ అయ్యింది. అయితే తనకి ఎంతకు అమ్మాడు సార్ అంటే 5,800కి అమ్మాడు. అంటే తనకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 300 రూపీస్. మరి ఆ 300 రూపీస్కి అయింది కాబట్టి ఈ కొన్నది మరియు రిపేర్ చేయించింది రెండు కూడా తన కాస్ట్ ప్రైస్లోకే వస్తుంది. సో కాబట్టి 300 రూపీస్ బై 5,500 రూపీస్ ఇంటూ 100 చేస్తే తనకు వచ్చే లాభం తెలుస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 11s, ఆ తర్వాత ఇక్కడ 5 6 0 0 60/11 వచ్చింది. 60/11 అంటే మనకు 11 5 55, ఇక్కడ 5/11 5 mixed 5/11 ఈజ్ యువర్ ఆన్సర్. 5 mixed 5/11 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. బిట్ నెంబర్ 18
ఇది చూడండి, ఒక సంఖ్య యొక్క 50% విలువలో 25% విలువ 25 అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఒక సంఖ్యలో చూడాలి అంటే ఇక్కడ ఆన్సర్ బేస్డ్ వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఏది ఉంది, 200 ఉంది. ఇందులో 50% అంటే హాఫ్, 50% అంటే హాఫ్ అంటే ఎంత, 100. ఈ 100లో 25% ఎంత, 1/4. సో క్యాన్సల్ 25, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25. మ్యాచ్ అయింది కదా. సో ఇదే ఆన్సర్ అవుతుంది, సింపుల్ 200 ఆన్సర్. లేదా సరే సార్ మేము 100లో చేస్తామంటే 100లో 50% ఎంత, 50. ఈ 50లో మళ్ళీ 25% అంటే ఇంటూ 1/4. 25/100 అంటే 1/4. క్యాన్సల్ చేస్తే మనకు రాదు, 25/2 వస్తుంది. ఇది కాదు. ఇక్కడ 50% అంటే 200. 200లో 25% అంటే 1/4 చేస్తే మనకు 50 వస్తుంది. సో ఇది కూడా కాదు. కాబట్టి డైరెక్ట్గా అయితే వచ్చేసింది 200 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్ అమ్మా. ఆ తర్వాత ఈ బిట్ చూడండి. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425 మంది. ప్రత్యేకంగా ఒకరోజు పాఠశాలలో హాజరైనటువంటి మరియు హాజరు కాని వారి నిష్పత్తి 15:2 అయినా ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య ఎంత అంటారు. టోటల్ ఏమో 17. హాజరైన వాళ్ళు 15 పార్ట్స్ ఇంటూ 425. క్యాన్సిల్ చేస్తే అయిపోయి, సింపుల్. అంతే కదా. టోటల్ సింపుల్గా 17 ఎక్కం 17, 17 రెంట్లు 34, 6 + 2 8, 85 అంటే 17 5లు. సో ఇక్కడ ఏం చేస్తాం, 15 × 25 ఎంత అవుద్ది. సో 10తో చేస్తే 250, ఇక్కడ 125. సో 375. ఎలా చేశాను ఇంటూ నేను 25 10 250, 25 5 125, రెండు కలిపేసా 375. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడమ్మా. రజని ఒక రేడియోని 500 రూపాయలకు కొని 450 రూపాయలకు అమ్మినది. అయినా ఆమెకు వచ్చిన నష్ట శాతం ఎంత. డిఫరెన్స్ ఎంత, 50. కొన్న విల ఎంత, 500 ఇంటూ 100. ఎస్, 0 5 1 5 10. సో 10% ఈజ్ లాస్. 10% ఈజ్ లాస్. ఇక్కడ 10% లాస్. 21th బిట్. ఈ క్వశ్చన్ చాలా సులభం అండి. బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయండి మనకు ప్రీవియస్లో. చూడండి, 11 పుస్తకాల వెల రూపాయలు 121.55 అయినా ప్రతి ఒక్క పుస్తకం వెల ఎంత. చాలా సింపులే, బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సార్. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. సార్ 121.55 / 11 చేస్తే చాలు మనకు ఒక పుస్తకం విల వస్తుంది. చూడండి, 11 1 11, 11 1 11, ఒకటి మిగిలింది. మళ్ళీ 11 1 11 పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 5 మిగిలింది. 5 అనేది 11తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ 11 5 55 ఇలా ఆన్సర్. కానీ చాలామంది ఏం చేస్తారంటే 11 11 పాయింట్ 11 5 అని 11.5 సార్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ సార్ అనుకుంటాం. కానీ పొరపాటమ్మా, ఇది తప్పు. ఇది కరెక్ట్. 11.05 ఈజ్ కరెక్ట్. బిట్స్ చిన్నగానే ఉంటాయి కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. తొందరపడి ఏమాత్రం మనం ప్రయోగం చేసినా మిస్టేక్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా సొల్యూషన్ చేయాలి. సరే, ఓకే, రైట్. ఆ తర్వాత 22nd బిట్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి. సంవత్సరమునకు 12 మిక్స్డ్ 1/2% సామాన్య వడ్డీతో లెక్క కట్టగా కొంత మొత్తమును రెట్టింపు కావడానికి పట్టే కాలము సంవత్సరాల్లో ఎంత అంటున్నాడు సార్. చాలా ఈజీ బిట్టే, బట్ కన్ఫ్యూజ్ వద్దు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, PTR/100 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్లో భాగంగా ఒకవేళ P అయితే 100 అయినట్టయితే 100కి 100 క్యాన్సిల్ అయ్యి మనకు TR ఈజ్ ఈక్వల్ టు SI అని ఉంటుంది. అప్పుడు మనకి ఏం అడిగాడు, కాలం అడిగాడు. అంటే T ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే సరిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై టైం చేస్తే సరిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడంటే టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, కొంత మొత్తం అనేది 100% 100 రూపాయలు అనేటటువంటిది రెట్టింపు అన్నాడు. రెట్టింపు అంటే 200 అయ్యింది. అయితే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత, 100. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12 మిక్స్డ్ 1/2. 12 మిక్స్డ్ 1/2 అంటే అర్థం ఏంటి, 25/2 అంతేనా. మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 5 2 12, 12 4 12, 25/2 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 25/2 చేస్తాం. 25/2 అంటే అప్పుడు ఏమో చెప్పొచ్చు, 100 ఇంటూ 2/25. సో 25 1s 25 4s 4 2 8 ఇయర్స్ ఆన్సర్. ఎంతమ్మా ఇక్కడ, 8 ఇయర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత 23వ బిట్.
ఒక బాలుడు తన పాఠశాల ఆట స్థలములో ఒక స్తంభము మరియు ఒక చెట్టును చూశాడు. స్తంభము ఎత్తు 8 మీటర్లు ఉండగా దాని నీడ 10 మీటర్లుగా పడింది. 8 మీటర్లు ఉండగా దాని నీడ 10 మీటర్లుగా పడింది. అదే సమయంలో ఆ ఒక చెట్టు యొక్క నీడ మనకు 40 మీటర్లు కనుక చూపినట్లయితే దాని ఎత్తు ఎంత అంటున్నాడు. వెరీ సింపుల్. చూడండి ఎలా మారింది, నీడ ఎలా మారింది, 4 టైమ్స్ అయ్యింది. మరి ఆ చెట్టు యొక్క పొడవు కూడా 4 టైమ్స్ ఉంటుంది. దట్ ఈస్ ద 32 మీటర్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 4th ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్. 24th అమ్మా, 24th బిట్ట. సిరి ఒక జీవిడి ప్లేయర్ను 2800 రూపాయలకు అమ్మగా 12% లాభము వచ్చింది. 2800కి అమ్మగా 12% లాభం వచ్చింది. ఏమైనా ఆమె జీవిడి ప్లేయర్ కొన్న విల ఎంత అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సార్. అంటే ఇక్కడ 12% లాభము అనగా 112% ఈజ్ ఈక్వల్ టు 2800 రూపాయలు అని అర్థము. అంటే తక్కువ బై ఎక్కువ కదా సార్. 100 బై తక్కువ బై ఎక్కువ ఏది కనుక్కోవాలి, 100% కనుక్కోవాలి. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 2800. అప్పుడు ఇక్కడ 25 4 25లు 4 2 8 4 ఎంబుల 32 28 ఎక్కం 2800. సో 100 ఇంటూ 25 2500. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్. ద 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. 3rd ఆప్షన్ 500. నెక్స్ట్ క్వశ్చన్ 25th బిట్. 12 సంవత్సరముల తర్వాత దేవసేన వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ప్రజెంట్ ఏజ్ అనేది ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత 4 టైమ్స్ అవుతుందంట. వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ 12 ఇయర్స్ కలుపుకోండి ఈజ్ ఈక్వల్ టు 15. ఎన్ని టైమ్స్ అయింది, 5 టైమ్స్ అయింది. కాబట్టి ఈ ఆప్షన్ కాదు, అంతే. ఆప్షన్ ద్వారా వెళ్ళాలి, మరి ఎక్స్ అనుకోని అవన్నీ అవసరం లేదు. ఇక్కడ 12 ఇయర్స్ కలపండి, ఏమైంది, ఈజ్ ఈక్వల్ టు 16 అయింది. అంటే 4 టైమ్స్ అయింది. దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 4 అంతే. ప్రస్తుతం 4, 12 ఇయర్స్ తర్వాత 16 అవుతుంది. ఓకేనా, 4 4 16 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి. ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చేరితే ఉపాధ్యాయులు విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండటకు అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటున్నాడు. సార్ 45 మెంబర్స్కి 3 ఉన్నారు అంటే ఒక టీచర్కి 15 మంది విద్యార్థులు ఉన్నట్టు లెక్క. మరి 300 మంది అదనంగా చేరితే అదనంగా కావాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది అవుతారు, 20 మెంబర్స్ అవుతారు. 300/15 చేస్తే అయిపోయి. ఒక టీచర్కి 15 మంది విద్యార్థులు అయినప్పుడు 300 మంది విద్యార్థులకు డివిజన్ చేస్తే మనకు టీచర్స్ వచ్చారు. చాలా బేసిక్ క్వశ్చన్, ఎవరైనా చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ టిక్ చేయలేదు కదా, మనకు 20 ఆన్సర్. ఓకే రైట్. 27th క్వశ్చన్. ఒక పట్టం యొక్క స్కేలు 1:250,000. ఆ పట్టం 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయినట్లయితే ఆ పట్టణం మధ్య వాస్తవ దూరం ఎంత అంటున్నాడు. సార్ 1:2 ఇక్కడ 2,50,000 ఉంది, 2,50,000 ఉంది. అయితే మరి 6కి ఎంత అనేది క్వశ్చన్. మరి 2,50,000తో మనకేం చేస్తాం, ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 2,50,000 మనం ఇంటూ చేసుకుంటాం. చేస్తే అప్పుడు ఏమవుతుంది, 25 6 150. సో 150 తర్వాత మనకు 4 zeros. ఓకే 150. ఒక్క నిమిషం అండి. రైట్ 150 1 2 3 4 రైట్ ఇలా వస్తుంది. అంటే ఎంత వచ్చింది మనకు, 15 లక్షల సెంటీమీటర్స్ వస్తాయి. ఎంత వచ్చింది, 15 లక్షల సెంటీమీటర్స్ వచ్చింది. అయితే తనేమంటున్నాడు సార్ అంటే ఆన్సర్ ఏమో కిలోమీటర్లు ఇచ్చాడు. క్లియర్గా కనిపిస్తుంది అనుకోండి 15 కిలోమీటర్లు అని. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాం, వీటిని మీటర్స్లోకి మార్చినప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తాం. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి అప్పుడు ఏమైంది, 1500 మీటర్స్ అయింది. వీటిని కిలోమీటర్స్ రాసినప్పుడు ఏం చేస్తాం, 3 zeros డివైడ్ చేస్తాం, 1000తో డివైడ్ చేస్తామని అర్థం. సో 15 కిలోమీటర్స్ అయిపోద్ది. సో దట్ ఈస్ 15 కిలోమీటర్స్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ప్రశ్న, ₹5,600 4 సంవత్సరాల కాలంలో 7,560 రూపాయల మొత్తంగా మారినట్లయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అన్నాడు సార్. వెరీ సింపుల్ అమ్మా. వీటి మధ్య ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి.
7,560 రూపీస్లో నుంచి 5,600 రూపీస్ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 0,691 రూపీస్ అనేది టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే దీనికి 4 ఇయర్స్కి మనం డివైడ్ చేయాలి కదా. ఎందుకు 4 ఇయర్స్కి డివైడ్ చేస్తున్నామంటే వన్ ఇయర్ అమౌంట్ వస్తే పర్సంటేజ్ కనుక్కోవడం ఈజీ. సో ఇక్కడ 4 1 జా 4 4 జా 16, ఇక్కడ 3 మిగిలింది, 4 9 జా 36, పక్కన 0. అంటే ఒక సంవత్సరానికి 490 రూపీస్ అవుతుంది. అయితే 5,600 రూపీస్ 100% అయితే ఒక సంవత్సరానికి అయినటువంటి అమౌంట్కి ఎంత శాతం కనుక్కుంటే సరిపోతుంది అంతే. సో వెరీ సింపుల్ అమ్మా, ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ. సో 5,600 రూపీస్ అనేది 100% అయితే 490 రూపీస్ అనేది ఎంత శాతం అవుతుంది? కథం తక్కువ అవుతుంది, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ 7 8లు 7 70లు, 2 4లు 2 35లు, అంటే 35/4 వచ్చింది. అంటే 4 ఎంబుల 32, 3 మిగిలింది. సో 8 మిక్స్డ్ 3/4, 8 మిక్స్డ్ 3/4%. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్, ఈ క్వశ్చన్ చూడండి. రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. అయితే రాము వాటా 780 రూపీస్ పొందితే వారు గెలుపొందిన వారి లాటరీ మొత్తం ఎంత? సో ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా 3:4 రేషియోలో మనకు ఫస్ట్ ఎవరు? రాజు మరియు రాము. సో రాజు అండ్ రాము వచ్చేసి 3:4 రేషియోలో పంచుకున్నారు. అప్పుడు రాము వాటా వచ్చేసి 780 రూపీస్ అని చెప్తున్నారు. అయితే టోటల్ ఎంత అంటున్నాడు సార్? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని గమనించుకున్నట్లయితే ఇవి 2 అసలే కావు. ఎందుకంటే ఒకరి వాటానే మీకు 780 రూపీస్ అయినప్పుడు ఇద్దరిది కలిపి అది అవుతుందా? కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే 7 పార్ట్స్ అవుతుంది. మరి 7 పార్ట్స్ ఈ రెండిట్లో దేన్ని భాగిస్తుందో అదే ఆన్సర్ అవుతుంది సార్. చూడండి, ఈ 1300ని భాగించదు, డైరెక్ట్ 1365 ఆన్సర్ అవుతుంది వెరీ సింపుల్గా. లేదా నేను చేస్తాను సార్ అంటే కూడా చేయండి. ఇగో టోటల్ ఏమో 7 పార్ట్స్, 4 పార్ట్లకు ఇదైతే ఎంత కావాలనేది ఇంపార్టెంట్. 4కి 780 అయితే 7 ఎంత అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 780 చేసేయండి. 4 ఎక్కం 4, 4 ఎక్కం 4, 3 4 9 36, 4 5లు. సో చూడండి 7 5 35, 1 ప్లస్లో 5 వచ్చింది అదే కాబట్టి డైరెక్ట్ పెట్టు మొత్తంగా భాగంగా. లేదా ఆడ ఇంకోటి ఉంది సార్ అన్నా కూడా 7 5 35, 7 9 63 ప్లస్ 63 ప్లస్ 3 66 అండ్ 7 1 7 ప్లస్ 1365. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే రైట్. ఆ తర్వాత లాస్ట్ బిట్ అమ్మ ఇందులో 10 వస్తువుల ఖరీదు వేల 8 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభమా నష్టమా ఎంత శాతం అన్నాడు సార్. 10 కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది 8 సెల్లింగ్ ప్రైస్కి అంటున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అది ఇక్కడ వచ్చేస్తే ఈజ్ ఈక్వల్ టు 8/10. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? 8 రూపాయలకు కొని 10 రూపాయలకు అమ్మడం ద్వారా 2 మినిట్స్ 2 రూపీస్ అనేది లాభం వచ్చింది కాబట్టి సో లాభము బై కొన్న వేల చేయాలి. లాభము బై కొన్న వేల. సో 2 1 జా 2 4 జా 4 1 జా 4 25 జా. సో 25% ప్రాఫిట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా రైట్. సో ఏ రకంగా మనం చెప్పుకుంటాం. దీని యొక్క పీడిఎఫ్ చాలామంది అడుగుతున్నారు సార్, అర్థమెటిక్కి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి జరిగిన అన్ని టెస్టుల యొక్క పీడిఎఫ్ని మాకు అందించండి అంటున్నారు. సో వాళ్ళందరి కోసం అన్ని టెస్టుల యొక్క క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ అనేది మన యాప్లో, అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో 11th నుంచి మీ ఎగ్జామ్ సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.